రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. హలో అండి, నాకు ఏం చేయమన్నా చేస్తా కానీ ఇంతమంది ముందు మాట్లాడమంటే ఫస్ట్ కాల్ షూర్ అయిపోతాయి. యా, బట్ ఐ యాక్చువల్లీ లవ్ మీటింగ్ ఆల్ ద ప్రెస్ దగ్గరికి వచ్చి ప్రతిసారి మీట్ అయిన ప్రతిసారి ఏదో సాధించేసా అన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ యా, ఐఎమ్ సో హ్యాపీ ఈ మూవీ నా వరకు వచ్చి నేను యాక్సెప్ట్ చేసినందుకు. ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్. అంటే మోర్ దాన్ ఎనీథింగ్ ద కంటెంట్ ఇస్ సో మచ్, ఇట్ మ్యాటర్స్ సో మచ్. మా పేరెంట్స్ కాల్ చేసి మూవీ అయిపోయిన తర్వాత కూడా ఒక 2 minutes అలా కూర్చొని ఆలోచిస్తూ, అండ్ మా పేరెంట్స్ కమ్ ఫ్రమ్ అ వెరీ క్యాస్ట్ ఓరియంటెడ్ విలేజ్ అనమాట. సో ఆయన కాల్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్ళి అంకుల్స్ అందరూ కూర్చొని అలా ఆలోచించుకుంటూ దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాను అని కాల్ చేసి చెప్తే ఇట్ ఫెల్ సో గుడ్, ఇట్ ఫెల్ సో నైస్. ఓకే, మా పేరెంట్స్ని ఆలోచించేలా చేశాను అని అనుకొని. యా, సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ మురళీ గారు for selecting this as your first movie. Yeah, thank you everyone. ప్లీజ్ మీరు అందరూ మా మూవీ గురించి మంచి వర్డ్స్ స్ప్రెడ్ చేసి అందరూ చూసేలా చేయండి. ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. అంతా ఎంటర్టైన్మెంట్ కోసం చాలా మూవీస్ చూస్తాము, బట్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఎవ్రీబడి షుడ్ వాచ్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మోనికా గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా క్యూటెస్ట్ సుజీ మనికా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మా మూవీ చూసి మంచి మంచి రివ్యూలు రాసి ప్రేక్షకులు కూడా అందరికీ చాలా థ్యాంక్ యూ. అందరు ఫోన్ చేసి మంచి మూవీ తీశారు, మంచి సినిమా ఎన్నుకున్నావు, ఫస్ట్ సినిమా అని నాకు చెప్తున్నారు. కానీ మళ్ళీ ఈ క్రెడిట్ అంతా మా ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి. అండ్ ఇంకా నాకు ప్రాసెస్ అవ్వట్లేదు ఇంత మంచి నటులతో నేను ఈ మూవీలో ఒక పార్ట్గా ఉండడం. సో ఆల్ ఐ కెన్ సే ఇస్ మా సినిమా చాలా బాగుంది, మీరందరూ థియేటర్కి వచ్చి మా సినిమా చూడండి అని చెప్తాను, అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ రవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ కంగ్రాచ్యులేషన్స్, అదిరిపోయింది క్యారెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, మమ్మల్ని బ్లెస్ చేయడానికి సపోర్ట్ చేస్తానికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ రేటింగ్స్ ఎక్స్ట్రీమ్గా ఇచ్చారు, చాలా చాలా బాగుంది సినిమా అని ఎవ్రీ క్యారెక్టర్ డీటెయిలింగ్తో సహా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా లవ్ ట్రాక్కి నా చిరు మ్యాషప్కి వచ్చిన రెస్పాన్స్ సూపర్. అసలు నేను థియేటర్ విజిట్కి వెళ్తే హే చిరు చిరు అని ఫోటో కావాలి అని అడుగుతుంటే మజా వచ్చింది నిజంగా. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది జస్ట్ స్టార్ట్ మాత్రమే. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకోడైల్ ఫెస్టివల్ 100%. సో ఇప్పుడిప్పుడే అందరూ చూసిన వాళ్ళు అందరూ బాగుంది అని అందరూ మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఇది ఇంకా ఇంకా బెటర్ అయ్యి 100% డెఫినెట్గా మా ప్రొడ్యూసర్ గారు కూడా ఫుల్ హ్యాపీ అయ్యేటట్టు, పాకెట్స్ నిండేటట్టు అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రియలీ థ్యాంక్ యూ సో మచ్ మురళీ బ్రో. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. దండోరా ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ యువర్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్. దండోరాకి మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలి. అండ్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ కలుస్తాను నేను మళ్ళీ, అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడైతే కనుక ఇంకా హ్యాపీనెస్ తప్ప మాట్లాడలేవు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా శ్రీలత బిందు మాధవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఆఫ్టర్ ఐ థింక్ లైక్ 10 years తర్వాత నాకు తెలుగులో బిగ్ స్క్రీన్ మీద మూవీ వచ్చింది. అండ్ లాస్ట్ 3-4 years నుంచి ఓటీటీస్లో తెలుగులో చేస్తున్నా కానీ ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఆఫ్టర్ 10 years మళ్ళీ తెలుగులో మళ్ళీ నేను నా సినిమా చూసుకోవటం వాజ్ వెరీ వెరీ హ్యాపీ మూమెంట్ మొన్న ప్రివ్యూ చూసినప్పుడు. సో దానికి ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ బెన్నీ అండ్ మురళీ. థ్యాంక్ యూ. ఓటీటీ రోల్స్ వస్తున్నా కానీ అందరూ మూవీస్కి నాకు ఎవరు ఈ మధ్య అప్రోచ్ అవ్వట్లేదు. ఆ టైంలో యూ గైస్ థాట్ ఆఫ్ మీ ఈ క్యారెక్టర్కి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలని ఉంది కానీ మూవీ చూసిన తర్వాత ప్రీ రిలీజ్లో చెప్పినట్లు మా క్యాస్ట్ అందరూ నిజంగా ఆనిముత్యాలు. స్టోరీ విన్నప్పుడు ఈ క్యాస్ట్ ఉంటుంది అని తెలిసినప్పుడు ఎంత ఎగ్జైట్ అయ్యానో, మొన్న మూవీ చూసిన తర్వాత అసలు ఒక్కొక్క పర్ఫార్మెన్స్ చూసి ఐ వాజ్ లైక్ వాట్ బ్రిలియంట్ యాక్టింగ్ అనిపించింది. సో రియలీ మా క్యాస్ట్ అందరూ ఆనిముత్యాలు. ఆ ఆనిముత్యాల మధ్యలో నేను ఒక ముత్యమైనందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్
యా మూవీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. మొన్న ప్రివ్యూ మూవీ చూసిన తర్వాత చాలా రిలాక్స్ అయిపోయా. మూవీ విన్నప్పుడు ఎంత ఎగ్జైట్ అయ్యానో, ఎంత ఫీల్ అయ్యానో, ఈ మూవీలో ఒక పార్ట్ అవ్వాలి, ఎంత చిన్న రోల్ అయినా పెద్ద రోల్ అయినా, లైక్ ఐ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ బికాస్ స్క్రిప్ట్ నాకు అంత బాగా నచ్చింది. మొన్న ప్రివ్యూలో చూసిన తర్వాత, ఇంకా నిన్న రివ్యూస్ కూడా నేను చూడలే, ప్రివ్యూ చూసిన తర్వాత అరే ఇంత మంచిగా వచ్చింది మూవీ, ఇంకా చాలా లైక్ ఐ నో రివ్యూస్ విల్ ఫాలో అప్ గుడ్, జనాలు వస్తారు మూవీని పుష్ చేస్తారు, అంత నమ్మకం వచ్చేసింది. చాలా హ్యాపీగా ఉన్నాను నిన్న ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ హూస్ యాక్సెప్టెడ్ దిస్ మూవీ. అండ్ చూడని వాళ్ళు ప్లీజ్ డూ గో వాచ్ దిస్ మూవీ. అండ్ యా, థ్యాంక్ యూ. సీ యూ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ మురళీకాంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ గ్లోయింగ్ రివ్యూస్ ఇచ్చినందుకు అందరికీ. శివన్న, నితీష్ గారు, రాజేష్ అన్న, ధీరజ్ అన్న. సో నాకు మీ పేర్లు అన్నీ తెలియవు, కొన్ని నేను ఫొటోస్ చూసి రివ్యూ చూసి చదివాను. కొంతమంది హ్యాండిల్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి. సినిమా బాగుంటే ఖచ్చితంగా జనాలు వస్తారు, సినిమా బాగుంటే మీరందరూ హెల్ప్ చేస్తారనేది నేను ఒక ప్యాటర్న్ కింద చూసిందండి. చూస్తూ వస్తున్నాను నేను. లైక్ చిన్న చిన్న సినిమాలకి సినిమా బాగుంది, చాలా బాగుంది అన్నప్పుడు మీరు ఇచ్చే పుష్ కానీ, మీరు ఇచ్చే ఆ త్రూ అదేదైతే ఉంటుందో అది ఎక్కడో నన్ను మోటివేట్ చేసింది బేసికలీ. అంటే ఇట్లాంటి సినిమా రాయాలి, ఇట్లాంటి సినిమా తీయాలి అనేది నా మోటివేషన్, నా పర్సనల్ ఇదైనప్పటికీ ఏదైనా కానీ సినిమాకు సంబంధించి మంచి సినిమా అని చెప్పి తెలిస్తే మీడియా వాళ్ళు దాన్ని ఎలా తీసుకెళ్తారు ఏంటి అనేది నేను చూస్తూ వస్తున్నప్పుడు నాకు ఒక ధైర్యం వచ్చి ఓకే ఫైన్, మనం చేసే ప్రయత్నం గట్టిగా ఉంటే మిగతా పని వాళ్ళు చేస్తారు, మిగతా పని మనకు వాళ్ళు హెల్ప్ చేస్తారని చెప్పి గట్టి నమ్మకంతో తీసిన సినిమా ఇది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, సో గ్లాడ్ దట్ యూ గైస్ రెసిప్రొకేటెడ్ ఓవర్వెల్మింగ్లీ. లైక్ నేను రివ్యూస్ చూస్తున్నాను, చాలా అంటే మైండ్ బ్లోయింగ్ ఉన్నాయండి. అంటే లైక్ ఇంత కైండ్గా రాస్తున్నారు. వెరీ 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 హ్యాపీ. ఒకటే ఏంటి అని అంటే వీఆర్ రైట్ ఒక 1 day ఓల్డ్ ఇంతే, ఇంకా మనము నిన్ననే స్టార్ట్ అయ్యాం మేము. ఇంకా కొంచెం సినిమాకి సంబంధించి వర్డ్ ఆఫ్ మౌత్ కానీ లేకపోతే ఇంకా చాలా స్ప్రెడ్ అవ్వాలి, జనాలకి ఇంకా తెలియాలి. థియేటర్స్కి వచ్చి చూసిన వాళ్ళు ఎవ్వరు కూడా థియేటర్స్లో మేము రెస్పాన్స్ చూడడానికి వెళ్తున్నప్పుడు దే ఆర్ లిటరలీ అంటే మీరు చెప్పింది ఎగ్జాక్ట్గా రెసిప్రొకేట్ చేస్తున్నారు. లైక్ ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారంటే నిన్న నేను జీపీఆర్ షోకి వెళ్ళాను రాత్రి 11 గంటలకి. షో అయ్యాక అక్కడికి వెళ్తే మా యాక్టర్స్ మాట్లాడుతుంటే వాళ్ళు డైరెక్టర్ ఎవరు అని చెప్పి సరిస్తే నేను వెళ్తే నువ్వు లేచి నుంచొని స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. నాకు గూస్ బంప్స్ అనిపించింది అసలు. అంటే ఒకతను వచ్చి చదువు గురించి చాలా బాగా చెప్పారు సార్ అని అంటే దిస్ ఇస్ అ సర్రియల్ ఫీలింగ్, దిస్ ఇస్ అ ఫీలింగ్ వీ ఆల్ స్ట్రైవ్ ఫర్. అందుకనే చాలా మంచి సినిమా, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది, చాలా లైక్ యూ విల్ హ్యావ్ ఫన్ ఈ ఫిలిం